ఆపరేషన్ సింధూర్ బయటపడిన రహస్య హస్తాలు. ఇన్నాళ్లు కేవలం ఒక అనుమానంగానే ఉన్న ఒక పెద్ద జియోపొలిటికల్ సీక్రెట్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈనాటి మన విశ్లేషణలో గ్లోబల్ డిఫెన్స్ డైనమిక్స్ని మార్చేసే ఆ సీక్రెట్ ఏంటో డీకోడ్ చేద్దాం. రండి, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడసలు మనకు రావలసిన అతిపెద్ద ప్రశ్న, ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది నిజంగా కేవలం ఇండియా పాకిస్తాన్ల మధ్య పోరు మాత్రమేనా? కొంచెం లోతుగా చూస్తే తెర వెనక ఒక భారీ సైనిక రహస్యం దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి భాగం, యుద్ధంపై చైనా చేసిన ఆ షాకింగ్ ప్రకటన. ఈ స్టేట్మెంట్ ఒకసారి గమనించండి. 4 రోజుల ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఆన్ సైట్ టెక్నికల్ సపోర్ట్ అందించాము. ఇది ఎవరో ఎక్కడో పుట్టించిన పుకారు కాదు. చైనా స్టేట్ బ్రాడ్కాస్టర్ సీసీటీవీలో ఒక సీనియర్ చైనీస్ ఏరోస్పేస్ ఇంజనీర్ స్వయంగా చేసిన ప్రకటన. అంటే ఒక యాక్టివ్ వార్ జోన్లో తమ వాళ్లున్నారని వాళ్లే ఓపెన్గా ఒప్పుకున్నారు. ఇది మామూలు విషయం కాదు కదా. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఊహించుకుందాం. 50 డిగ్రీల సెల్సియస్ మండుటెండ, అంతటి భయంకరమైన వేడిలో చైనా ఏవియేషన్ ఇంజనీరులు పాకిస్తాన్ ఎయిర్ బేసులలో చెమటొడుస్తూ పనిచేశారు. పాకిస్తాన్ జెట్స్ ఆకాశంలో ఎగరడానికి క్షేత్రస్థాయిలో ఉండి మరింత సపోర్ట్ ఇచ్చారంటే దీని వెనుక ఎంత పెద్ద ప్లానుందో అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్లు ఏ ఫైటర్ జెట్స్ కోసం పనిచేశారో తెలుసా? అవే ఈ J-10CE జెట్స్. ఇవి చైనాకి చెందిన అడ్వాన్స్డ్ 4.5 జనరేషన్ ఎక్స్పోర్ట్ ఫైటర్స్. వీటిలో పవర్ఫుల్ ఏసార్ రాడార్ ఇంకా అడ్వాన్స్డ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చైనా తర్వాత ఈ జెట్స్ని ఆపరేట్ చేస్తున్న ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. రెండవ భాగం, అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూద్దాం. ఒక్కసారి టైమ్లైన్ గమనిస్తే పహల్గామ్ ఉగ్రదాడితో ఈ టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి కరెక్ట్గా ఒక మే 7, 2025న పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా టార్గెటెడ్ దాడులు చేసింది. ఆ రోజు నుంచి మే 10 వరకు ఆ 4 రోజులు మన ఉపఖండం ఎప్పుడు చూడని రేంజ్లో ఒక భీకరమైన వైమానిక యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో చైనా ఇచ్చిన ఆన్సైట్ టెక్నికల్ సపోర్ట్ చూస్తే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. మన ట్రూప్ డిప్లాయ్మెంట్స్ని గుర్తించేలా రాడార్లను సెట్ చేయడం, ఎయిర్ డిఫెన్స్లో సహాయం చేయడం, ఎంతో కీలకమైన శాటిలైట్ సపోర్ట్ ఇవ్వడం, దానికి తోడు యుద్ధం మధ్యలో జెట్ మెయింటెనెన్స్ చూడటం. ఇది చూస్తుంటే కేవలం ఆయుధాలు అమ్మడం లాగలేదు కదా, ఒక న్యూక్లియర్ పవర్కి అగెన్స్ట్గా డైరెక్ట్గా వార్లో ఇన్వాల్వ్ అవడమే ఇది. మూడవ భాగం, ఇదంతా ఒక భారీ ఆయుధాల సేల్స్ పిచ్. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే రెండు వైపులా 2 వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. తమ J-10C జెట్ ఇండియాకి చెందిన ఒక రాఫెల్ను విజయవంతంగా కూల్చేసిందని చైనా అంటోంది. కాని అసలు ఏ జెట్స్ కూలిపోలేదని, ఒక రాఫెల్ లాస్ అయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇండియా చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. అయినా సరే చైనా మాత్రం తమ వర్షన్నే పదే పదే ప్రొజెక్ట్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ని రన్ చేస్తోంది. దీని వెనుకున్న మాస్టర్ స్ట్రాటజీ ఇదే, ఒక రియల్ యుద్ధాన్ని తమ ఆయుధాలకు షోరూంగా మార్చుకోవడం. పాశ్చాత్య దేశాలకే గర్వకారణమైన ఒక ఫ్రెంచ్ రాఫెల్ను తమ చైనీస్ జెట్ కూల్చేసిందనే నేరేటివ్ని స్ప్రెడ్ చేయడం ద్వారా పాశ్చాత్య ఆయుధాలు కొనలేని మిగతా ప్రపంచ దేశాల దృష్టిని తమ వైపు తిప్పుకోవడమే బీజింగ్ అసలు ప్లాన్. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 80%. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. 2021 నుంచి 2025 మధ్యకాలంలో పాకిస్తాన్ కొన్న ఆయుధాలలో ఏకంగా 80% నేరుగా చైనా నుండే వచ్చాయి. ఈ 2 దేశాల మిలిటరీ ఎంతలా ఇంటర్లాక్ అయిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. పాక్ మిలిటరీలో చైనీస్ టెక్నాలజీ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ చిన్న టేబుల్ చూస్తే అర్థమవుతుంది. 36 J-10C ఫైటర్సు, దాదాపు 250 PL-15 క్షిపణులు, ఇవన్నీ డైరెక్ట్గా చైనా నుంచే దిగుమతయ్యాయి. ఇక పాక్ JF-17 థండర్ అనేది ఆ 2 దేశాలు కలిసి డెవలప్ చేసిన ఫైటర్. ఈ మొత్తం హార్డ్వేర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఇంజనీర్ల చేతుల మీదుగానే ఆపరేట్ అయిందన్నది ఇప్పుడు క్లియర్గా తెలుస్తోంది. 4వ భాగం, చైనా చేసిన ఈ పనికి ఇండియా వైపు నుండి వచ్చిన పదునైన దౌత్యపరమైన స్పందన. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా చైనా ఇన్వాల్వ్మెంట్ కన్ఫర్మ్ అవగానే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చేసిన స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఉగ్రవాద స్థావరాలను రక్షించే ప్రయత్నాలకు మద్దతివ్వడం వల్ల తమ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం పడుతుందో బాధ్యతాయుతమైన దేశాలు ఆలోచించుకోవాలి అన్నారాయన. టెర్రర్ నెట్వర్క్లకి షీల్డ్గా నిలబడితే దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి పరిణామాలుంటాయో న్యూఢిల్లీ చాలా క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఇక చివరిది 5వ భాగం,
ప్రాక్సీ స్ట్రెస్ టెస్ట్. ఇది రియల్ వార్ డేటా. ఇదేదో కంప్యూటర్ సిమ్యులేషన్ కాదు, లేదా రెండు దేశాల మధ్య జరిగే డ్రిల్ అసలే కాదు. ఒక్క బుల్లెట్ కూడా అధికారికంగా పేల్చకుండానే తమ వెపన్స్ ఒక భీకరమైన లైవ్ కంబాట్లో ఎలా పర్ఫామ్ చేస్తాయో చైనా చాలా తెలివిగా టెస్ట్ చేసుకుంది. వాళ్ల ఫ్యూచర్ మిలిటరీ అప్గ్రేడ్స్కి ఈ రియల్ టైమ్ డేటా ఎంత హెల్ప్ అవుతుందో ఊహించడం కూడా కష్టమే. మరి ఇదంతా చూశాక ఫైనల్గా ఒక థాట్ అలా మైండ్లో ఉండిపోతుంది. గ్లోబల్ పవర్స్ అన్నీ ఇలా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ని తమ ఆయుధాలకి లైవ్ ఫైర్ షోరూంలుగా మార్చుకుంటుంటే రేపు జరగబోయే ఇంకో ప్రాక్సీ స్ట్రెస్ టెస్ట్కి ఈ ప్రపంచం చెల్లించాల్సిన మూల్యమెంత? భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం ఎలా ఉండబోతోందో చెప్పటానికి ఇదొక పెద్ద వార్నింగ్ లాంటిది. ఇవాల్టి ఇంటెన్స్ ఎక్స్ప్లెయినర్ ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో సాలిడ్ టాపిక్తో కలుద్దాం.